వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు అయితే నేను కేక్ చేస్తున్నా, లైక్ బ్రౌనీ ఆర్ చాక్లెట్ కేక్ అనుకుంటున్నాం. సో చూడాలి ఏం చేస్తాను. ఎందుకు చేస్తున్నానంటే రేపు మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అనమాట. సో దానికోసం చేస్తున్నాం. అండ్ నేను ప్రాసెస్ మొత్తం వీడియో తీస్తానో తెలీదు, బట్ స్టిల్ ఐ ట్రై. ప్రాసెస్ అంతా తీయడానికి ట్రై చేస్తాను. కేక్ ఎలా చేస్తున్నాను ఏంటి అండ్ ఈవినింగ్ డెకరేషన్ ఎలా చేస్తాను అన్ని వీడియో పెడతాను. వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికి ముందు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఫాలో. అండ్ లెట్స్ గో. ఫస్ట్ అయితే కేక్ చేసేద్దాం. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను ఏంటనేది చూపించేస్తాను. రండి, క్విక్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇంట్రోలో ఆల్రెడీ చెప్పేసాను కదా. సో ఇక్కడైతే ఫస్ట్ నేను డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసిన, కొద్దిగా బటర్ యాడ్ చేసి సో మెల్ట్ అయితే చేసేసాను ప్రాపర్గా. నేను ఎగ్స్ తీసుకున్నాను, చాకో చిప్స్, క్రాన్బెర్రీ, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ కామన్ కదా. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఎగ్స్ బీట్ చేసేస్తున్నాను. నా దగ్గర బీటర్ ఉంది, సో నేను బీట్ చేసేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియో చూసింటే ఫెయిల్ రెసిపీ అని చెప్పి మఫిన్స్ది పెట్టాను. సో అక్కడి నుంచి లెర్న్ చేసుకుని ప్రాపర్గా చేశాను అనమాట. నాకు తెలిసి ఎగ్స్ సరిగ్గా బీట్ అవ్వకపోవడమే మెయిన్ రీజన్ అనిపించింది. ఇక్కడ చూసారు ఎంత ఫ్లఫీగా బీట్ అయిందో. ఇంత ఫ్లఫీగా అవ్వాల్సింది. దాంట్లో షుగర్ అయితే యాడ్ చేశాను అండ్ ఆ తర్వాత కొంచెం డార్క్ చాక్లెట్ అయితే యాడ్ చేసుకున్నాను. అదే మనకి మంచి బ్రౌనిష్ కలర్ ఇచ్చేసింది. నేను కొంచెం కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఆటా ఫ్లోర్, కొంచెం బేకింగ్ సోడా అండ్ కొద్దిగా వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇందులో క్రాన్బెర్రీస్ చిప్స్, చాకో చిప్స్, వైట్ చాక్లెట్ చిప్స్ అయితే యాడ్ చేసి మంచిగా ట్యాప్ చేసేసాను. అండ్ 150 degrees 30 minutes పెట్టాను. నాకు ఆల్మోస్ట్ లైక్ 40 minutes పట్టింది. అండ్ 2 muffin moules పెట్టాను. అండ్ షుగర్ సిరప్ కోసం రెడీ చేసుకున్నాను. కొద్దిగా ఇలాచీ వేసుకున్నాను అంతే. ఇలాచీ అండ్ కొంచెం సిన్నమన్ వేసుకున్నాను అంతే. అది మరీ తీగపాకం ఏమక్కర్లేదు, జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంటే చాలు. ఇక్కడైతే నేను విప్పింగ్ క్రీమ్ అయితే బీట్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ నేను విప్పింగ్ క్రీమ్ చూస్ చేసింది రాంగో లేకపోతే నాకు తెలీదు, బట్ విప్పింగ్ క్రీమ్ అయితే అస్సలు బాగాలేదు ఈసారి. ఎందుకంటే ఇండియాలో నేను చాలాసార్లు చేశాను, అప్పుడు విప్పింగ్ క్రీమ్ చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇది ఎందుకు బాగాలేదు అనిపించింది. సో నాకు అందుకు విప్పింగ్ బేస్ అనేది సరిగ్గా రాలేదు. కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో తప్పకుండా ఇలా ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ 2 halves తీసుకుని 2 వాటిని షుగర్ సిరప్తో మంచిగా పెట్టేశాను. అది మంచిగా పీల్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ ఫస్ట్ లేయర్ వేసి ఇక్కడ డార్క్ చాక్లెట్ని కొంచెం మెల్ట్ చేసి వేసాను అనమాట. అండ్ దానిపైన మళ్ళీ విప్పింగ్ క్రీమ్ పెట్టి మళ్ళీ సెకండ్ బేస్ పెట్టి దాన్ని కవర్ చేసేస్తున్నాను విప్పింగ్ క్రీమ్ మొత్తం. సో మీరు కొంచెం విప్పింగ్ క్రీమ్ స్వీట్గా ఉండాలంటే మీరు కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని బీట్ చేసుకోండి. అండ్ విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఐస్ క్యూబ్స్ కింద పెట్టుకుని బీట్ చేసుకోండి. అంటే ఒక బౌల్లో వాటర్ ప్లస్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని దానిపైన విప్పింగ్ క్రీమ్ వేసుకుని బీట్ చేసుకోండి. అండ్ నేను జస్ట్ నార్మల్ డెకరేషన్ చేసేసాను, లైక్ 1 అని పెట్టి చిన్న బటర్ఫ్లైస్ అయితే యాడ్ చేశాను. నేను కలర్స్ తీసుకున్నాను, ఎడిబుల్ కలర్స్. సో దాన్ని విప్పింగ్ క్రీమ్తో మిక్స్ చేసి జస్ట్ పైపింగ్ బ్యాగ్ యూజ్ చేసి జస్ట్ కలర్స్ అప్లై డిజైన్ చేసేసుకున్నాను అనమాట. ఈ పైపింగ్ బ్యాగ్ నేను ఆర్డర్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అండ్ ఇక్కడైతే లైక్ 11 ఎంతో అయింది టైము. సో కొంచెం డెకరేషన్ చేసేద్దామని చెప్పి నేనైతే డోర్ లాక్ చేసేసాను. అక్కడ కిట్టు ఫోన్ చూసుకున్నాను అని చెప్పి సో కొంచెం డెకరేషన్ చేసేద్దామని చెప్పి లైక్ 10:30 or 11 ఎంత అవుతుంది. సో నాకు అది చాలా టైం పట్టేసింది. నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే కర్టెన్ పైన స్టిక్ చేశాను. సో దానివల్ల ఏమైందంటే అది అసలు అతుక్కోలేదు. సో ఆల్మోస్ట్ నాకు 30-40 minutes నాకు అక్కడే టైం వేస్ట్ అయిపోయింది అనమాట. సో నేను అదే చెప్తున్నాను, లైక్ డెకరేషన్ అంతా చేసేస్తున్నాను అని చెప్పి. జస్ట్ సింపుల్గా, ఫుల్ ఏం కాదు. సో జస్ట్ బెలూన్స్ ఊదేసి జస్ట్ చేసేసాను అనమాట. నేను ఇది మీషోలో ఇండియా నుంచి రప్పించుకున్నాను సెట్. ఇది ఆల్మోస్ట్ నాకు
150 ఎంతో పడింది అంతే. ఇక్కడ చాలా ప్రైజ్ ఇది సెట్ లైక్ బెలూన్సే మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 బెలూన్సే ఆల్మోస్ట్ లైక్ 50-60 రూపీస్. సో అందుకు నేను సెట్టే రప్పించేసుకున్నాను. అండ్ ఫాయిల్స్ అదిగోండి చూసారా, అది అలా ఊడిపోతూ ఉంది, దాన్ని నేను అతికిస్తూ ఉన్నాను. మేబీ గ్లాస్ మీద అంటించుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో. సో అది మొత్తం మీద ఏదో చేసేసాను. అండ్ జస్ట్ స్మాల్ లైట్స్ పెట్టాను, ఐకియాలో తీసుకున్న లైట్స్ అండ్ కొన్ని నా దగ్గర ఉన్న సెంటెడ్ క్యాండిల్స్ పెట్టి డెకరేట్ చేసేసాను. ఇలా కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. బట్ చెప్పాను కదా విప్పింగ్ క్రీమ్ ఒక్కటే బ్యాడ్, బట్ కేక్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే నేను సర్ప్రైజ్ చేశాను అనమాట. చూడండి రియాక్షన్. కిట్టుకి అయితే నచ్చింది. జస్ట్ నేను చాలా సింపుల్గా చేసేసాను, ఫుల్ హడావిడి చేయలేదు. బికాస్ మేమిద్దరమే కదా అండ్ మళ్ళీ అది తీసి నేనే తుడుచుకోవాలి. సో అందుకే నేను జస్ట్ సింపుల్గా చేసేసాను అనమాట. దట్ ఫస్ట్ యానివర్సరీ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి జస్ట్ బెలూన్స్ అండ్ ఫాయిల్స్ పెట్టి చేసేసాను. సో ఆల్మోస్ట్ 12కి అలా కేక్ కటింగ్ అయితే చేసేసాము. ఇది యాక్చువల్లీ చాలా చిన్న సర్ప్రైజ్. అండ్ ఇంకో పెద్ద సర్ప్రైజ్ అయితే మార్నింగ్ ఉంది. సో యాక్చువల్లీ ఈ వీడియోలోనే పోస్ట్ చేద్దామంటే బాగా లెంతీ అయిపోతుంది. సో అందుకే నేను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. కిట్టుకైతే ఇది నచ్చింది. సో జస్ట్ చెమట తుడుస్తున్నాడు బికాస్ ఆ రోజు ఏసీ కూడా మాది పనిచేయలేదన్నమాట. సో ఫ్యాన్ ఆన్ చేస్తే మొత్తం బెలూన్స్ అన్నీ ఎగిరిపోతాయని చెప్పి సో ఫ్యాన్ ఆఫ్ చేసేసాము. సో ఇక జస్ట్ దేవుడి దండం పెట్టుకుని కేక్ అయితే కట్ చేసేసాము అన్నమాట. సో ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది అని చెప్పి. మేమిద్దరమే అయిపోయాం కదా. సో జస్ట్ మేమిద్దరమే కేక్ కట్ చేసేసుకుని జస్ట్ ఇలా స్మాల్గా ఎండ్ చేసేసాము. అదే ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా. సో ఎంతమంది మిస్ అవుతారో కమెంట్ చేయండి. నేనైతే చాలా మిస్ అవుతున్నాను ఫ్యామిలీని. సో ఇక్కడైతే మేము కేక్ కట్ చేసుకుని జస్ట్ ఇద్దరికిద్దరం తినిపించేసుకున్నాము. మాదైతే ఇంతే సెలబ్రేషన్ చిన్నగా ఇంట్లో అయితే అయిపోయింది. సో టెంపుల్కి వెళ్ళాలని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి నేను కిట్టుని ఆ సర్ప్రైజ్ లొకేషన్కి అయితే తీసుకెళ్ళాను అనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది, తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా. ఎందుకంటే మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం అదైతే. బికాజ్ మీరు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత మెక్డీకి వెళ్ళి జస్ట్ ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. నా ఫేవరెట్ మెక్డీ ఐస్ క్రీమ్ ఉంటుంది కోన్. సో అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోదామని చెప్పి నేను జిమ్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయి పొద్దున్నే 8కే లేచి వెళ్ళిపోతే ఇంతకీ జిమ్ 10కి ఓపెన్ అంట. సో నేను సీరియస్గా మార్నింగే లేచి వెళ్ళిపోయాను. నడుచుకుని వెళ్ళిపోయి రిటర్న్ వాపస్ మళ్ళీ వచ్చేసాను అనమాట. సో 10కి జిమ్ అని చెప్పి. అందుకే నా ఫేస్ ఇలా డల్గా ఉంది ఇక్కడ. సో గబగబా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకుని అండ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. కిట్టు అయితే వైట్ షర్ట్ వేసుకున్నాడు. అండ్ నేనైతే ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఇది మా పేరెంట్స్ నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట యానివర్సరీకి. అండ్ కిట్టు వేసుకున్న డ్రెస్ మా పేరెంట్స్ ఇచ్చారనమాట యానివర్సరీకి, ఇద్దరికి గిఫ్ట్ అనమాట. సో టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. టెంపుల్ లోపల వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి జస్ట్ ఓన్లీ కొంచెం నా శారీ లుక్ కోసం అని చెప్పి వీడియో తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇది నా శారీ అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. నేను ఇది దుబాయ్లోనే తీసుకున్నాను. నాకు ఓన్లీ ఈ శారీ ఆల్మోస్ట్ 10,000 పడింది. కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ స్టిల్ నాకు నచ్చింది శారీ. అండ్ ఆ రోజు చాలా చాలా వేడిగా అనిపించింది అనమాట. సో నేనైతే ఇంకా అందుకే పోనీటైల్లో వేసేసుకున్నాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఆ లొకేషన్కి అయితే. కిట్టుకైతే చిన్న ఐడియా కూడా లేదు. జస్ట్ నేను చెప్పాను మనం వేరే ఒక చోటుకి వెళ్తాము అని చెప్పి. హీ డజంట్. సో ఫైనల్లీ స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ లగేజ్ ప్యాక్ జస్ట్ చిన్న 1 డే ట్రిప్ కోసం అనమాట. సో ఇది నేను కిట్టుకి సర్ప్రైజ్ ఇస్తున్నాను. కిట్టుకి అసలు మినిమం ఐడియా కూడా లేదు. అంటే లగేజ్ ప్యాక్ చేస్తున్నప్పుడు చెప్పాను లైక్ ఇలా వెళ్తాం ఒక చోటకి అని చెప్పి. సో చూద్దాం ఎలా సర్ప్రైజ్ అవుతాడు అనేది. దగ్గరే మాకు 30 minutes or 40 minutes ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది
చూడండి. అండ్ ఐ గెస్ ఇది నెక్స్ట్ వ్లాగ్లో నేను అప్లోడ్ చేస్తాను బికాస్ లెంత్ అయిపోతుంది వ్లాగ్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేనైతే సీరియస్లీ ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే కిట్టు వెనకతల నుంచి వచ్చాడు. నాకు అసలు మినిమం ఐడియా కూడా లేదు. సో కిట్టు గిఫ్ట్ అయితే నాకు ఇచ్చాడు అనమాట. సో ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. బాయ్.